సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే మహిళలకి నెల నెల ఒక పెద్ద హెడ్ఏక్ అని చెప్పుకోవాలి. నెలసరి రావడం, నెలసరి వచ్చిన ముందు తర్వాత కూడా కడుపులు నొప్పి, నడుము నొప్పి, విపరీతమైన పెయిన్ భరించలేనంతగా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో అంటే ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి సార్. కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల దేనివల్ల అయితే కానీ ఈ పెయిన్స్ అనేవి ఇంకా ఎక్కువగా వచ్చేస్తున్నాయి, భరించలేరు అనమాట. ఇలాంటి వాటికి మీరు ఏం చిట్కా చెప్తారు, అది కూడా మహిళలందరికీ ఉపయోగకరంగా? ఈ మధ్య కాలంలో నిజంగా ఆడవాళ్ళను వేధించేటువంటి అత్యంత కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. వాళ్ళు నెలలో నిజంగా నెల వస్తుందంటేనే నరకయాతన నుంచి ఎట్లా బయటపడాలని చెప్పేసి పాపం ముందు ముందే ఆలోచన చేసి చాలా ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఆ 3 రోజులు వాడు పడేటువంటి బాధ వర్ణాతీతం. సో బైస్ట్ వస్తుందంటేనే భయపడుతుంటారమ్మా. ఈ బైస్ట్ వచ్చినప్పుడు కొంతమందికి బేరబుల్ కడుపు నొప్పి అయితే కొంతమందికి అన్బేరబుల్ పెయిన్ అమ్మా. వాళ్ళు రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో కూడా అంటే ఏదైనా ఈ కాలేజీకి పోవడం కానీ లేకపోతే ఏదైనా పోలేరు, ఇతరులతో మాట్లాడలేరు, చాలా అసౌకర్యానికి గురైపోతుంటారు, పాపం చాలా డిస్ట్రెస్ అయిపోతుంటారమ్మా. సో చాలా మందికి ఈ ప్రాబ్లం ఉందమ్మా. దీన్ని డిస్మెనోరియా అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఎవ్రీ మంత్ ఇదే బాధ. అవును. సో కొంతమందికి నడుము నొప్పులు ఉంటాయి, కొంతమందికి వాంతులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆల్మోస్ట్ కొంతమంది అయితే చేతగాక పాపము 3 రోజులు రెస్ట్ తీసుకుంటారు. ఎక్కడికి బయటకు కూడా పోలేరు, ఫుడ్ తీసుకోలేరు. అది కొంతమందికి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడైతే కొంతమంది అట్లా కూడా జరుగుతుంటుందమ్మా. సో వీళ్ళందరికమ్మా సో నెలసరి సక్రమంగా అంటే నెలసరిలో వచ్చేటువంటి బైస్ట్ నొప్పి కానీ, నడువు నొప్పి కానీ, వాంతులు కావడం కానీ, పొత్తికడుపు నొప్పి కానీ, ఇలాంటి ఏ సమస్య ఉన్నప్పటికీ చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒంటింటి రెమెడీ ప్రాక్టికల్గా ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత మంచి రెమెడీ, అనుభూతమైనటువంటి రెమెడీ ఒకటి చెప్తాను ప్రేక్షకుల కోసము. సో ఆ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము బెల్లము, నెయ్యి, మిరియాల పొడితో చేసుకోవాలమ్మా. అంతా మన ఇంట్లోనేటివి అమ్మా. సో ఎలాగంటే బైస్ట్ అనేటువంటి వెంటనే, సో ఉదయం బైస్ట్ కానివ్వండి, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడైనా సరే బైస్ట్ అనేటువంటి తక్షణమే ఏం చేయాలంటే ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ బెల్లం తీసుకోవాలి, 1 టీ స్పూను నెయ్యి, 1/2 చెంచా మిరియాల పొడి. ఇది ఫార్ములా అమ్మా. 2 టీ స్పూన్లు బెల్లము, 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఈ 3 బాగా కలిపేసి మంచి సువాసన భరితమైనటువంటి టేస్ట్ఫుల్ ఫుడ్ మాదిరి ఫుడ్ గా తయారు ఆహార పదార్థంగా తయారవుతుందమ్మా. సో దీన్ని చప్పరించేసి మింగేసేయాలి. బైస్ట్ అనేటువంటి తక్షణం చేయాల్సిన పని ఇదమ్మా. సో బెల్లము, నెయ్యి, మిరియాల పొడి 1 డోస్ అయిపోయాయి. సో నెక్స్ట్ డే ఉదయం పరిగెడుపున మళ్ళీ ఇదే పద్ధతిలో సో బెల్లము, నెయ్యి, మిరియాల పొడి కలుపుకొని మళ్ళీ పొద్దున్నే తీసుకోవాలి. మరి ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఏదైనా పర్వాలేదు. ఒకవేళ ఆవు నెయ్యి దొరికితే మంచిదమ్మా. ఆవు నెయ్యి దొరకని పక్షంలో గేదె నెయ్యి వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో 3వ రోజు కూడా అట్లా చేసేయాలి. ఈ 3 రోజుల పాటు మాత్రం వీలైనంత వరకు బ్లాండ్ డైట్, అంటే చప్పిడి ఆహారం, అతిగా కారము, ఉప్పు, మసాలా లేకుండా తేలిగా జీర్ణమైనటువంటి ఆహారము తర్వాత ఈ యొక్క మసాలాలతో కూడినటువంటి ఆహారం కాకుండా చప్పిడైనటువంటి ఆహారం వీలైనంత వరకు ఎక్కువ వాడుకోకూడదు. మసాలాలు ఇలాంటివన్నీ, తర్వాత పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలమ్మా. ఆ 3 రోజులు ఇటువంటి ఆహారం అంటే సాత్వికమైనటువంటి ఆహారం బాగా తీసుకోగలిగితే చాలా త్వరగా తగ్గిపోతుందమ్మా. ఈ విధంగా 3 రోజులు చేయాలి. సో మళ్ళీ వచ్చే నెల నెక్స్ట్ బైస్ట్ లో కూడా ఇదే పద్ధతిలోమా మళ్ళీ 3 రోజులు చేయాలి. మళ్ళీ థర్డ్ టైం కూడా ఇదే చేయాలమ్మా. ఇంచుమించు 3 సార్లు ఈ విధంగా చేసేసరికి 100లో దాదాపు 90% మందికి పైనే కంప్లీట్ గా జీవితంలో మళ్ళీ ఆ సమస్య రాకుండా క్లియర్ అయిపోతుంది. 3 మాసాలు, 3 నెలలు అట్లా కంటిన్యూ ప్రతి నెల వాడాలమ్మా. మొదటి మాసం వాడేసరికి కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆ బైస్ట్ నొప్పిలో. 2వ మాసం వాడేసరికి మరింత ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా. 3వ మాసం వాడేసరికి మరింత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ప్రతి నెల ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల నెలలో మార్పు తెలిసిపోతుందమ్మా. సో 3 మాసాలు వాడేసరికి చెప్పాను కదమ్మా, దాదాపు 190% మందిలో కూడా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ రాదు. అవసరమైతే కొద్దో గొప్ప ఈ సమస్య వస్తున్నట్లయితే మళ్ళీ అదనంగా కావాలంటే ఒక 2 మంత్స్ వాడుకోవచ్చు. కంటిన్యూ చెప్పమా. డైటే కదమ్మా, డైటరీ మెడిసిన్, దీనివల్ల ఏమి ఎఫెక్ట్ కూడా ఉండదు, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇదొకటి. సందర్భాన్ని బట్టి మరి మరొక టిప్ కూడా నేను చెప్తానమ్మా. సో దీనికి ఏంటంటమ్మా, బెల్లము సున్నం. బెల్లం సున్నమమ్మా. కాస్త బెల్లం తీసుకొని మెత్తగా దంచేదమ్మా. దంచేసేసి ఉంటలాగా చేసేది. ఉంటలాగా చేసేసి ఆ విధంగా ఉంటలాగా తయారైన తర్వాత ఈ సున్నం ఉంది కదమ్మా,
సున్నం పొడి, ఒక చిటికెడు పొడి ఆ మధ్యలో గుంతలో ఆ బెల్లం ముద్ద చేసేసి మధ్యలో గుంత చేస్తాం కదా, అందులో పెట్టేసేసి ఉంట మళ్ళా కవర్ చేసేయాలి. చేసేసి బయస్ట్ అనేటువంటి వెంటనే మింగేసేయాలి. ఓకే, సున్నం అంటే ఈ తమలపాకుల్లో అంతేమ్మా. ఇదంతా అంటే పెద్దల మాట సద్యమాట అని చెప్పేసి మన పెద్దలు ఏదో వాడి సాంప్రదాయబద్ధంగా వాడి అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పారు కాబట్టి క్రమక్రమంగా అది కూడా నానుడులు ఉందమ్మా. చాలా మంది ఈ రోజుల్లో కూడా ఇది పాటిస్తారమ్మా. చాలా మంది ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేటువంటి ఈ చిట్కాలు పాటించడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కేవలము బెల్లం సున్నం, ఒక కుంకుడు గింజ అంత బెల్లం అమ్మా. బెల్లంలో మధ్యలో సున్నం పెట్టేసేసి, ముఖ్యంగా అంటే సున్నము బెల్లం మధ్యలో ఉంటూ కవర్ చేసేయాలి అంతే. సో చుట్టంతా బెల్లం ఉండాలి, మధ్యలో పొక్కకుండా, ఎగ్జాక్ట్లీ మధ్యలో సున్నం ఉండాలి, ఉంటలాగా చేసేసి మింగేసేయాలి. అట్లా బైస్ట్ అనేటువంటి వెంటనే ఒకసారి, నెక్స్ట్ డే మార్నింగ్ పరిగెడుపున ఒకసారి, నెక్స్ట్ డే మార్నింగ్ పరిగెడుపున ఒకసారి. ఈ యొక్క ఔషధాన్ని కూడా 3 మాసాలు వాడుకోవడం వల్ల నేను మొదట చెప్పినటువంటి ఔషధం యొక్క ఫలితాలు ఎలాగ ఉంటాయో దీని వల్ల కూడా అలాగే ఉంటాయి. సో వాళ్ళ యొక్క పేషెంట్స్ వాళ్ళకి ఏది అనుకూలంగా అంటే వాడుకోవచ్చు. అదైనా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు. కానీ ఖచ్చితంగా 3 మాసాలు మాత్రం ఏదో ఒక్కటే వాడుకోవాలమ్మా. 1 నెల ఫస్ట్ అదే మిరియాలు, బెల్లము, నెయ్యి వాడుకొని మళ్ళీ 2వ నెల ఈ బెల్లము, సున్నంది అట్లా వాడకూడదమ్మా. సో ఏది వాడేట్లయితే అదే 3 నెలలు వాడుకోవాలి కంపల్సరీ. అట్లా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఇంకా బెల్లంతో ఏమైనా చిన్న టిప్ ఏమైనా ఉందమ్మా? దీనికి ఈ పార్శ్వపు నొప్పి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియదు. బెల్లము, నెయ్యి ఈ 2 కలిపి వాడుకోవడం వల్ల ఈ పార్శ్వపు నొప్పి, ఈ ఒంటితల నొప్పి అంటారు కదమ్మా, దీంతో చాలా ఎగ్జాక్ట్లీ వీళ్ళు చాలా బాధపడుతుంటారమ్మా. వీళ్ళు ఆ నొప్పి వచ్చినప్పుడు ఏదో తాత్కాలికంగా మాత్ర వేసుకున్నప్పుడు కొంత ఏదో రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ మామూలే. కొంతమందికి చాలా తీవ్రంగా ఉండి కూడా చాలా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి వాంతులు అవుతుంటాయి, మైగ్రేన్ ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. కొంతమందికి అసలు లైటింగ్ పడదమ్మా. ఆ లైటింగ్ దేహం మీద, కంటి మీద పడేసరికి ప్రాబ్లం మరీ ఎక్కువైపోతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంటుంది. దీనివల్ల వాళ్ళు కొంచెం ఈ డార్క్ ప్లేస్ పోతే కానీ ఆ ప్రాబ్లం తగ్గదు అనమాట, ఆ తీవ్రత తగ్గదు. సో దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా ఇలాంటి తలనొప్పులు అంతరాయం కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. వీళ్ళకి ఏం చేయాలంటే 100 ml స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఆవు నెయ్యి అయితే మరీ మంచిది. ఆవు నెయ్యి దొరకని పక్షంలో స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి, ఒక 100 ml గేదె నెయ్యిలో లేదా ఆవు నెయ్యిలో 100 grams బెల్లం పొడి కలపాలమ్మా. అంతే సింపుల్. అంతేమ్మా. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదమ్మా. ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఉంటుందమ్మా. 2 మనకు దొరికి 2 కలిపి పెట్టుకొని రోజు పొద్దున 1 చెంచా, సాయంత్రం 1 చెంచా రెగ్యులర్ గా 2 months తీసుకున్నట్లయితే పార్శ్వ నొప్పి ఫస్ట్ మొదట్లో తీవ్రత తగ్గిపోతుంది. క్రమక్రమంగా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పార్శ్వ నొప్పి కూడా మళ్ళీ కనిపించదమ్మా. అంటే ఎన్ని రోజులు వాడాలి? ఇది దాదాపు 3 months 4 months అయినా వాడుకోవచ్చు. ఈ మెడిసిన్ ఈ క్వాంటిటీలో తయారు చేసింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి. సో 3-4 months అయినా వాడుకోవచ్చు. కేవలము నెయ్యి, బెల్లం ఉదయం సాయంత్రం. మేము చాలా మందిని చూసామా. ఒక 100 మంది పేషెంట్స్ లో దాదాపు ఒక 70 మంది 80 మంది పేషెంట్ల వరకు కూడా కేవలం ఈ మందుతోనే తగ్గిపోయినటువంటి పేషెంట్స్ ఉన్నారమ్మా. వేరే మెడిసిన్స్ అక్కర్లేదు అన్నమాట. సో ఈ ప్రాక్టికల్ రెమెడీ మరి మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇది కూడా నేను చెప్తున్నాను. చాలా మంచి చిట్కా సార్. ఇది ఏంటంటే మహిళలకు ఉపయోగపడేది బెల్లం. ఇక్కడ చూస్తే కూడా పార్శ్వనొప్పికి బెల్లంతో ఎంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.